ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లిగారు. ఓకే, ఈరోజు మనం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ సర్పంచ్ కర్రె వెంకటన్నతో ఉన్నాం. అన్న నమస్తే అన్న. అన్న, మన గ్రామ పంచాయతీ సంబంధించి జనాభా ఎంత ఉంది? జనాభా 3500 జనాభా ఉంది. అంటే ఇది గుట్టకు దగ్గర ఉన్న ప్రాంతం. అవును. ఇది అంటే డెవలప్ అయిందా పూర్తిగా? పూర్తి స్థాయిలో కాలేదు, ఇంకా కావాల్సిన చాలా. ఓకే, అంటే మీరు 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలించారు. గతంలో మీ మిస్సెస్ జడ్పీటీసీగా ఉన్నారు, అంతకంటే ముందు మీరు ఎంపీటీసీగా పనిచేసారు. అంటే ఈ 15 ఏళ్ళు దాదాపు మీరు ఈ గ్రామాల్లో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు నేతగా ఉన్నారు. అంటే సాటిస్ఫాక్షన్గా ఉన్నారా? ఈ 15 ఏళ్లలో నేను ఈ ఊరికి డెవలప్ చేసిన, ఇంతమంది కార్యకర్తలను ఆదుకున్నా, ఇంతమందికి నేను ప్రజాసేవ చేసినటువంటి ఫీలింగ్ మీలో ఉందా? తృప్తి ఉన్నదన్న. ఎందుకంటే మనం చేసిన పనులు చాలా ఉన్నాయి. నేను సర్పంచ్గా గెలిచిన తర్వాతనే ఎక్కువ పనులు చేసిన. అంతకుముందు మన గవర్నమెంట్ లేదు, నేను ఎంపీటీసీ 2 టైంలు ఉన్నా కానీ గవర్నమెంట్ లేదు కాబట్టి నేను పూర్తి స్థాయిలో ఏం చేయలేకపోయినా. సర్పంచ్గా ఉన్నాక గవర్నమెంట్ ఉన్నది కాబట్టి నేను తృప్తి పడేలా పనిచేసిన, కానీ ఇంకా మొత్తం పూర్తి స్థాయిలో చేయలేకపోయినా. చేస్తుంది కూడా. అంటే ప్రజల విశ్వాసం చూరగొన్నారా? ప్రజల విశ్వాసం ఉన్నది. ఎందుకంటే కర్రెంకటే అనే సర్పంచ్ గెలిచిన తర్వాత చాలా చేసాను గ్రామ పంచాయతీకి అని చెప్పేసి, గ్రామంలో అభివృద్ధి బాగా జరిగింది అనేది ప్రచారం మాత్రం. ఓకే, అంటే ఈ గ్రామ పంచాయతీ కొత్తగా కనిపిస్తుంది. అంటే మీ హయాంలో కట్టిరా, ఇంతకుముందు కట్టిరా? మా హయాంలో కట్టిరా. ఓకేనా, మిగతా విషయాలు మనం మార్నింగ్ వాక్ సర్పంచ్ అనేటువంటి ప్రోగ్రామ్ తీసుకున్నాం కాబట్టి నడుచుకుంటూ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకేనా అన్న, ఇక్కడ మొత్తం జనాభా 3500 పైన ఉంది. ఓటర్లు ఎంతమంది ఉన్నారు? 2700. 27 మంది. 2700. ఓకే, అంటే గుట్టకు దగ్గరగా ఉంది, చాలా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. అంటే మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నట్టా లేనట్ట? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నా, ఎందుకు లేము, బిజినెస్ చేసుకుంటేనే కదా. బిజినెస్ చేసుకుంటే ఉంది. అంటే ఇక్కడ ఒక ప్రధాన ఆరోపణ ఉంది, కర్రె వెంకటన్న ఎమ్మెల్యే పేరు చెప్పి చాలా ఆక్రమించుకుంటూ భూములు అని చెప్పేసి అన్నారు. దీని మీద మీరు ప్రజలకు ఏం చెప్తారు? నేను ఎలాంటి ఆక్రమణ చేయలేదు. అలాంటిది ఉంటే గ్రామంలో నన్ను చీకొడతారు. నేను ఒక 4 సార్లు ఇక్కడ గెలిచిన, ఏ రోజు కూడా ఓటమి లేకుండా గెలుస్తున్నా అంటే
ప్రజల అభిమానం ఉండే గెలుస్తున్నాను. ఈ వెంకట అనే వ్యక్తి ఎవరు కూడా అన్యాయం చేయడు, ఎక్కడ కూడా ఏమి కబ్జాలకు గురి చేయడానికి కూడా అందరికి ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టే నేను ఈరోజు ప్రతి ఎలక్షన్లో కూడా గెలుస్తున్నా. ఓకే ఓకే. ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి ఎన్ని నిధులు అనేది కొత్తది? ఇది 20 లక్షల వరకు అయింది. 20 లక్షల వరకు నిధులతో కట్టించారు. ఓకే అన్న, పూర్తి స్థాయిలో అంటే ఈ గ్రామంలో పూర్తి స్థాయిలో డెవలప్ అయిందా? సీసీ రోడ్లు కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అన్ని రకాల విషయాల్లో కావచ్చు. ఈ ఒక్క రోడ్డు, ఇది చిన్న గల్లీ ఉండే, మనము ఇది చిన్న గల్లీ ఉండే, ఒక బస్సు వస్తే బస్సు పోకుంటున్న పరిస్థితి, మరి ఇరుకుండే. తర్వాత నేను జెడ్పీటీసీ అయిన క్రమంలో 2 సంవత్సరాల తర్వాత ఇది ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇది పెద్ద రోడ్డు పెట్టించినాం. పెద్ద రోడ్డు పెట్టించిన తర్వాత కేసీఆర్ గారు ఈ డబుల్ రోడ్ అయిన తర్వాత కేసీఆర్ ఇట్లా వస్తూ పోతూ ఇది చిన్నగా ఉందమ్మా, రోడ్లు ఇరుక ఉన్నాయి, ఇది 4 లైన్ చేద్దాం, ఈ డబల్ రోడ్ అనేది మనం క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మళ్ళీ ఆదేశాలు ఇస్తే, ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇక్కడ రోడ్ క్యాన్సిల్ అయింది, అక్కడి నుంచి ఊరు బయట నుంచి పోతుంది కాబట్టి మీకు ఇక్కడ రాదు అని చెప్పేసి చెప్పడం వల్ల మధ్యలో పనులు కూడా ఆగిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి, అలా కాదు మేడం, ఊళ్ళే సీసీ రోడ్డు పోయాలి, అది ఎందుకంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఇరుకుగా ఉంది, వెడల్పు చేయాలన్నప్పుడు ఎమ్మెల్యే గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ రోడ్ శాంక్షన్ చేపించడం జరిగింది 3 కోట్ల రూపాయలతో. అంటే ఇప్పుడు బైపాస్ వెళ్ళిపోయింది మీ ఊరు నుంచి వెళ్ళి, ఇప్పుడు ఈ ఊరు డెవలప్ అయిపోయిందా లేదా అట్లే ఉందా, ఏమైనా తగ్గిందా బైపాస్ రావడం వల్ల? అదేం లేదు, ఇబ్బంది ఏం లేదు. అంటే ఇక్కడ మీరు ఎమ్మెల్యే మీకు పూర్తి స్థాయిలో మీకు సపోర్ట్ చేసినా, మీరు అధికార పార్టీ సర్పంచ్గానే ఉన్నారు మొన్నటి దాకా. అవును. అంటే పూర్తి అభివృద్ధి చేసిరా చేయలేదా? నేను పూర్తి స్థాయిలో చేసిన, ఎందుకంటే సీసీ రోడ్లు అనేటివి ప్రతి గల్లీకి ఒప్పించిన. ఇక్కడ మాకు వైకుంఠధామం కానీ, ఇప్పుడు ఐకేపీ సెంటర్ కానీ, ఇంకోటి నర్సరీ కానీ, ఈ పూర్తి స్థాయిలో చేసుకున్నాం. ఇంకోటి నేను గెలిచిన తర్వాత మాకు మినీ ట్యాంక్ బ్యాండ్ కూడా మేము సీసీ రోడ్ వేసి లైట్లు కూడా వేసుకోవడం జరిగింది. గతంలో మీరు ఫస్ట్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు, గతంలో కాంగ్రెస్ పార్టీలో చేసిర్రు. అవును. ఎంపీటీసీగా అప్పుడు గెలిచిరు మీరు. ఎంపీటీసీ గెలిచి అంటే తెలంగాణ ఉద్యమం కాంచెల్లి మీరు ఎమ్మెల్యే ఉన్నారు. అవును. అంటే సడన్ గా బీఆర్ఎస్ పార్టీ అధికారం ఇప్పుడు కోల్పోయింది. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము గతంలో కూడా ఉద్యమం చేసిన వాళ్ళమే అన్న, 21 మాకు ఉద్యమంతో వచ్చినాం. మళ్ళీ ఉద్యమం ఇంకోసారి చేద్దాం అనుకుని ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల సమస్యలు ఏమున్నాయి వాళ్ళ కొరకు పోరాటం చేయాలి ప్రజల తరపున అని చెప్పేసి అనుకుంటున్నాం. మేము అప్పుడు ప్రభుత్వం ఉన్నా అట్లే ఉన్నాం, ప్రభుత్వం లేకున్నా అట్లనే ఉంటాం. అంటే ఇన్ని రోజులు మీరు అధికారంలో కాబట్టి కొంత అధికార చెలాయింపు ఉంటుంది. అంటే ఇప్పుడు సడన్ గా కోల్పోవడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు లేవంటారా? ఉంటాయి, ఇవ్వని కాదు, వాటిని కూడా తట్టుకుంటాం మేము, అట్లేం లేదు. ఈరోజు గతంలో కూడా తట్టుకొని ఉన్నాం, ఇప్పుడు కూడా తట్టుకుంటాం, అట్లేముండదు. ఓకే. మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు మన అప్పుడు ఎంపీ ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కొంత మీకు సన్నిహిత సంబంధాలు ఉండే, అది ఎందుకు సడన్ గా చెడిపోయినాయి? అంటే మేము ఒక పార్టీ ఉన్నా కానీ ఆయన పోతే పని చేయించుకొని పోయి, ఇప్పుడు పార్టీ అలాగైంది కాబట్టి మేము పోలేకపోయింది. అంటే సడన్ గా ఛాలెంజ్ చేసుకునే స్థాయికి వచ్చింది కాబట్టి అది ఇప్పుడు పోలేం. అంటే ఎక్కడ జరిగింది అంటే వేరే మేము ఎమ్మెల్యే గారు మేము కాబట్టి అంతా ఒకే టైప్ కాబట్టి మేము ఇక పోలే, పార్టీల కాడనే అయింది అంతే, వేరే వ్యక్తిగత విషయాల కాడ కాదు. ఓకే. అంటే మీ గతంలో మీ మీద కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి, అంటే నయం సంబంధించి బేరిచి కొంత ఆక్రమణలు చేసిన చెప్పేసి. అవును. అంటే దాని మీద మీరు ఏం సమాధానం చెప్తారు? నేను నయం సంబంధించి మాయే భూములు కొన్ని చేపేయడం, సైదాపురం విలేజ్లో కొంత ల్యాండ్ మమ్మల్నే బెదిరించి మాకు సంబంధించి ఉన్నది వాళ్ళు చేసుకోరు నయం వాళ్ళు. కాకపోతే ఏంటంటే అది ఉల్టా ఆ భిక్షపతి అనేట ఆయన ఒక రైతు భూమి లేకున్నా భూమి ఈ రకంగా మాకు చేసుకోరు, గుంజుకోరు, పేరు చెప్పి నయం పేరు చెప్పి అని చెప్పేసి అన్నారు. వాస్తవమే, కానీ మేము దాంట్లో ఎలాంటిది లేదు, ఆయనకి ఏ భూమి కూడా లేదు అక్కడ అనేది కూడా తర్వాత అధికారులు కూడా రాసిచ్చారు రాతపూర్వకంగా ఆయన కంప్లైంట్ ద్వారా. ఓకే. అంటే మొత్తం సడన్ గా అంటే మీరు మీ రాజకీయ జీవితం స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు దగ్గర డబ్బులు ఏం లేకుంటే సడన్ గా వందల వేల కోట్లు సంపాదించడం ప్రజల్లో వస్తుంది. దీనికి మీరు ఎట్లా రెస్పాండ్ అయితే? తన 1000 కోట్లు 100 కోట్లు ఉంటే నేను కూడా ఎమ్మెల్యే గారు మహేందర్ రెడ్డిని ఉంటా మేడం పక్క పెట్టి నేనే పోటీ చేస్తుంటే నా తన 100 కోట్లు ఉంటే, నాకు ఎమ్మెల్యే గారికి మహేందర్ రెడ్డి గారికి చనువు మా ఇద్దరి స్నేహం అది కలిసి ఉంది కాబట్టి మేము ఇక ఇద్దరిని ఆ రకంగా వాడుకున్నారు తప్ప డబ్బులు ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా మోసం చేయలేదు, ఎక్కడ ఏ భూములకు కూడా మేము భూముల జోలికి పోలే. కాకపోతే కొంతమంది ప్రతిపక్షాలు ఏంటంటే కావాలని చేస్తాయి బదనాం, పడరాని వాళ్ళు కొంత బదనం చేశారు అంతే, వేరేం లేదు. అంటే మీ పార్టీలో మీకు అంటే ఇక్కడ
వర్గ విభేదాలు ఉన్నాయి, గడ్డమీది రవీందర్కు మీకు వర్గ విభేదాలు ఉన్నాయనేటువంటిది చర్చ నడుస్తుంది. ఇది ఎట్లా చూడొచ్చు? మాకు ఎలాంటి వర్గ విభాదాలు లేవు. కాకపోతే ఏంటంటే కొన్నిట్లల్లా ఆయన ఒకటి అంటే నేను ఒకటి అన్నట్ల కొంచెం విభేదాలు రావడమే తప్ప మాకు వర్గాలు అనేవి లేవు. మనంతా ఒకటే మహేందర్ రెడ్డి మేము అంతే, కానీ వర్గం అనేది ఎక్కడ కూడా లేదు, ఎక్కడ చేయలేదు కూడా. కొన్ని చిన్న చిన్న మనస్పర్ధాలు అనేటివి వచ్చినాయి కాదంటలేను, కానీ అంత తారస్థాయిలో పంచాయతీ పెట్టుకున్నంత ఇవి కావు. అంటే కర్ర వెంకటన్న ఎంపీటీసీ చేసిండు, కర్ర వెంకటన్న వాళ్ళ మిస్సెస్ జడ్పీటీసీ చేసింది. అంటే స్థాయి పెరిగి ఇంకా పై స్థాయికి రావాలి కదా, మరి సర్పంచ్ స్థాయికి ఎందుకు వచ్చినట్టు? అంటే అప్పుడు ఈ ఎలక్షన్లు అయిన టైంలో ఎలక్షన్ అయిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కాగానే వచ్చిన ఎలక్షన్లు సర్పంచే ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్ చేసిన, అంతే తప్ప అదే కాదు. ఇంకోటి ఏంటంటే నేను నామినేటెడ్ పోస్టులు తీసుకోవాలి, ఎలక్షన్లో ఇక పోటీ చేయొద్దు అనే ఉద్దేశంతో ఉండే. అయితే మార్కెట్ కమిటీ చైర్మన్ తీసుకుందాం అనుకున్నా. అయితే మహేంద్రన్న వాళ్ళ మంత్రి గారు ఏమన్నారంటే, నువ్వు సర్పంచ్ ఉన్నావు కదా, సర్పంచ్ రాజీనామా చేయాల్సి వస్తుంది, మరి సర్పంచ్ రాజీనామా చేస్తావా, నీకు మార్కెట్ కమిటీ ఇస్తామని చెప్పారు. అంటే నేను రాజీనామా చేయను సర్పంచ్కి, మళ్ళీ సార్ చూద్దాం అనుకుని మళ్ళీ కంటిన్యూ అయినా. అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ మీకంటే జూనియర్ అయినటువంటి గడ్డమీది రవీందర్కి ఇచ్చారు, సర్పంచ్ కంటే పెద్ద పోస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ కదా, అది ఎందుకు తీసుకోవద్దు అనుకున్నారు మీరు? అంటే అప్పటికి నేను సర్పంచ్ ఇక్కడ నాకు కొన్ని పూర్తి స్థాయిలో పని చేయలేకపోయినా. అంటే అప్పటికి పెండింగ్ ఉన్నాయి, కొన్ని పనులు చేసేటివి పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాంట్లో నేను ఆ పనులన్నీ పూర్తి కావాలంటే నేను సర్పంచ్గా ఉండాలి అనే ఉద్దేశంతో నేను మార్కెట్ కమిటీ తీసుకోలేదు. అంటే మీరు ఒక మండలం నియోజకవర్గ స్థాయి లీడర్ కదా, గ్రామం వరకు ఎందుకు ఆలోచించినట్టు? గ్రామంలో గత సర్పంచ్లు ఎవరు కూడా ఊరిని పట్టించుకోక ఏం చేయలేము. ఊరిని ఎవరు పట్టించుకోకపోవడం వల్ల అభివృద్ధి చేయాలి, నా ఊరిని నేను కాపాడుకోవాలి, నా ఊరిలో పనులు చేయాలనే ఉద్దేశంతో ఒకసారి సర్పంచ్ చేయాలని చేసినాడు. ఓకే. అంటే ఇంకా మీరు మళ్ళీ ఇంకా కాంటెస్ట్ చేసి అంటే దీనికంటే పెద్ద పోస్ట్ రావాలనే ఆలోచనలో ఉన్నారా? ఉన్నా, ఖచ్చితంగా చేస్తాం. రేపు పొద్దుగా జడ్పీ చైర్మన్ ఉన్నాయి, జడ్పీటీసీలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఖచ్చితంగా ఎంపీపీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చేస్తాం. ఎందుకు అంటే వేవ్ వచ్చింది కదా, కాంగ్రెస్ వేవ్ వచ్చింది. అంటే గతంలో 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు సడన్ గా కాంగ్రెస్ వేవ్ వచ్చింది, కాంగ్రెస్ గాలి వచ్చింది. దీన్ని అంటే మీరు పోటీ చేసి గెలిచే స్థాయి ఉందనుకుంటున్నారా? అంటే ఇక్కడే కాదు, ఓన్లీ ఇక్కడే కాదు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా మండల స్థాయిలో కావచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా అనుకుంటాం. ఎందుకు అనుకుంటామంటే ఇప్పుడు 6 గ్యారంటీలు అన్నారు, అవి ఖచ్చితంగా అమలు కాకపోవచ్చు, వాళ్ళు చేయలేరు, ఎందుకంటే బడ్జెట్ లేదని చెప్తా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికే రైతు బంధు వేయలేదు. ఇవన్నీ రేపు నెగిటివ్ ఉంటాయి గ్రామాలలో, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మేము అవన్నీ వాడుకుంటాం, అవన్నీ ప్రజలకు చెప్తాం, ఖచ్చితంగా మేము గెలవడానికే ప్రయత్నం చేస్తాం. ఓకే. బీఆర్ఎస్ పార్టీ అంటే గతంలో బీలైలే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన మీద ఎమ్మెల్యేకి మించి మీరు అంటే ఎమ్మెల్యే చేయాల్సిన ఆరోపణలన్నీ ఎమ్మెల్యేని పక్కబెట్టి మీరే ఆరోపణలు చేసిర్రు. ఇప్పుడు దాన్ని అంటే మీ మీద అట్లాంటి మళ్ళా దుష్ప్రచారం కావచ్చు, మీ మీద కౌంటర్లు అటాక్లు కావచ్చు, అంటే రాజకీయంగా భౌతికంగా కాదు, ఉంటే అనుకుంటున్నారా, ఉండే అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉంటాయి. నేను లేవని ఎప్పుడు అనుకోను. ఖచ్చితంగా నా మీద భౌతిక దాడులు చేస్తారు, ఏదైనా చేస్తారు, వాళ్ళు అనుకుంటారు. నాకు అది జరుగుతుంది అని కూడా తెలుసు, కానీ దాన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటా అనే ధైర్యం కూడా నాకుంది. అంటే ఎదుర్కొంటే భౌతికంగా ఎదుర్కొంటా అంటున్నారా, రాజకీయంగానే? భౌతికంగా మనం ఎదుర్కొంటాం, రాజకీయంగానే, ఏదైనా రాజకీయంగానే ఎదుర్కొంటాం. ఓకే. అంటే మీరు మీతో ఉండేటువంటి కార్యకర్తలకు కూడా ఎట్లాంటి భరోసా ఇస్తారు? మేము ఖచ్చితంగా ఓడిపోయినాము అనే బాధలో ఉండకుండా ఏ సమస్య ఉన్నా మీకు మేము ఖచ్చితంగా అందుబాటులో ఉంటాం. మంచి అయినా చెడ్డైనా ఏదైనా కానీ ఖచ్చితంగా మీ వెనుకనే ఉంటాం. ఏ ఆపద కానీ సంపద కానీ వచ్చినా మేము మిమ్మల్ని వదులుకోము, మీకు అన్నింటికి వెనుకనే ఉంటామని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా భరోసా ఇస్తున్నాం. ఓకే. మళ్ళీ అధికారంలోకి వస్తే, ఒకవేళ మొన్న హ్యాట్రిక్గా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరు అనుకున్న పొజిషన్కి వెళ్ళే వల్ల ఒక కార్పొరేషన్ లేకపోతే ఎమ్మెల్యే స్థాయి అట్లాంటి ఆలోచనలు ఉండేనా? ఖచ్చితంగా ఉండి, నాకు ఎమ్మెల్యే గారు చెప్పారు, కేటీఆర్ గారు కూడా ఒక మధ్యలో మేడం గారు వెంకటేకన ఏదైనా పదవి ఇవ్వాలి అన్నప్పుడు ఆయనకు చిన్న డైరెక్టర్గా ఇస్తే ఏం లాభం మేడం, మంచిదే ఇద్దాము అధికారంకి వచ్చినాక అని చెప్పేసి మాట సందర్భంలో కూడా చెప్పిన దగ్గర ఉన్నాయి. ఓకే. ఇన్ని రోజులు మీరు బీఆర్ఎస్ పార్టీలో అధికార పార్టీ ఉన్నారు, ఈ 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేదాకా కొట్లాడాల్సిందే, అంతే, ప్రజలలో ఉండాల్సిందే, నాయకులకు భరోసా కల్పించాల్సిందే. ఇట్లా మరి కష్టపడతారు అప్పటిదాకా? పడకుండా నేను ఈ రోజు వరకు 20 సంవత్సరాలు మండల పార్టీ అధ్యక్షుడు, ఏకైక జిల్లాల నేను ఒక్కనే 20 సంవత్సరాలు ఇప్పటికీ నేను మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నా.
రేపు కూడా ఖచ్చితంగా ఇది కాకుండా కూడా ఉన్న పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల పక్షాన ఖచ్చితంగా ఉంటా, కార్యకర్తల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతా. నేను ఒక సందర్భంలో మేడం తోటి కూడా ఎమ్మెల్యే గారితో మహేందర్ రెడ్డి తోటి కూడా కార్యకర్తల కొరకు కొట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే మంచి అంటే అంతే ముక్కుసూటిగానే మాట్లాడతాను. ఓకే. అంటే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో అంటే మీరు అన్ని రకాల ప్రయత్నాలు చేసిర్రు, వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేసిర్రు, కానీ ఓడిపోతాను మీరు అనుకుర్రా? మేము లాస్ట్ సందర్భంలో లాస్ట్ 2 days ముందు ఇదేటో పొజిషన్ ఉన్నది అంటే ఒక 1000-2000 ఓట్లతోటన్నా బయట పడతామేమో, లేదా పోతాం 2-3 వేలతోటి కూలిపోతామేమో అనుకున్న తప్ప ఇంత మెజార్టీ తోటి పోతుందని చెప్పేసి కూడా ఎప్పుడు అనుకోలేము. అంటే అది నిజంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన వేవ్ అనుకోవాలా, ఎమ్మెల్యే గారు పార్టీకి వచ్చిన వేనే? ఎందుకంటే ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా 40-50 వేల మెజార్టీ తోటే గెలిచారు, ఒక్క దగ్గర కాదు. జిల్లా ఎక్కడ చూసుకున్నా, భువనగిరి కానీ తుంగతుర్తి కానీ ఇవన్నీ ఎక్కడ చూసుకున్నా. అంటే వీళ్ళ మీద అసంతృప్తి ఇంకెక్కువ వాళ్ళకు మెజార్టీ తెచ్చింది అనుకోవచ్చా? అనుకోవచ్చు. వీళ్ళ మీద అసంతృప్తి అనుకోవచ్చు, పార్టీ వ్యతిరేకత అనుకోవచ్చు. ఇంకోటి 2 సార్లు ఒక వ్యక్తికి వేసినాం, ఇంకొకరికి వేద్దాం, ఈసారి మార్పు అనేది చూద్దామని. కేసీఆర్ అయితే ముఖ్యమంత్రి అవుతాడుగా, ఇవి పోతుంది అనే తీరు కూడా పోయింది. అంటే ఇక్కడ టీఆర్ఎస్ చేసింది ఆర్ఆర్ కాన్స్టిట్యూన్సీలో ఓట్లు పడే నాయకులను కాకుండా ఓట్లు పడలేని నాయకులను ఎక్కువ దగ్గర తీసుకుంటూ మహేందర్ రెడ్డి, అంటే మీలాంటి వాళ్ళని కాకుండా. అది వాస్తవం. అది కొంత లాస్ట్ టైంలో ఏమైందంటే ఇక వాడు వస్తామంటే తీసుకోక తప్పలేదు. వాళ్ళకు ఓట్లు లేకున్నా జర అది ఆ ఇబ్బంది అయితే జరిగింది, జరగలేదని మేము అనొద్దు, ఖచ్చితంగా దానికి ఒప్పుకోవాలి. ప్రభుత్వ భూమే లేదా ఇది ప్రభుత్వ భూమే. గతంలో భూస్వాములు అంటే దొరలు వాళ్ళు కబ్జాల ఆధీనంలో ఉండే వాళ్ళు దొడ్లు అవి పెట్టుకున్నారు. తర్వాత నేను సర్పంచ్ అయిన తర్వాత ఇది పబ్లిక్ సంబంధించిన భూమి, ఇది గ్రామ కంట్లం కాబట్టి ఇది గ్రామానికి అవసరము, ఇది గ్రామంలో జాగాలు లేవు అని చెప్పేసి నేను ఇది వాళ్ళతోటి పోరాటం చేసే తీసుకున్నది. అంటే దీనిలో ఏ ఉపయోగం? ఓన్లీ ఐకేప్స్ అంటే రైతులకు ఒడ్లు పండించినప్పుడు ఎండపోసుకోవడానికి, అమ్ముకోవడానికి ఇది కొనుగోలు కేంద్రంగా ఏర్పాటు చేసుకున్నది. ఇంకా సంత ఇట్లా ఇప్పుడు మాకు ప్రతి బుధవారం యాయిరుగుట్టకు పోయేటోళ్ళు అందరు లేడీస్ అందరూ అంగడికి కూరగాయలు కానీ మా దగ్గరనే ఏర్పాటు చేసుకున్నాం. మాకు ప్రతి సోమవారం కూడా బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక్కడ. అంటే ఈ ఊరు వాళ్ళు వేరే దగ్గర కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చుట్టుపక్కల వస్తారు ఇక్కడ వేలిపల్లి, దాతాపల్లి వీళ్ళందరూ కూడా దగ్గర నుంచి కూడా ఇక్కడికి వస్తారు. ఇది ఒక మంచి ఇక్కడ దగ్గర తండాలు ఉన్నాయి, ఆ తండాల పంట కూడా వస్తుంది. అంటే వీళ్ళు చేసిన వస్తువులు, వీళ్ళు పండించిన పంటలు అన్ని కూడా ఇక్కడే వాళ్ళు సొంతంగా మధ్యవర్తులు లేకుండా కొనేస్తారు. ఓకే. అంటే గ్రామ పంచాయతీలో పల్లె దవాఖాన ఉంది కదా, దానికి అంటే ఇక్కడ ఎందుకు పెట్టిరు అది? అంటే ఇప్పుడు మాకు ఆరోగ్య కేంద్రము పర్మనెంట్ బిల్డింగ్ లేదు కాబట్టి ఇక్కడ పబ్లిక్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఇళ్ళ పెట్టడం, పల్లె దవాఖాన ఇళ్ళ పెట్టడం జరిగింది. మహిళా బిల్డింగ్ లేదు కాబట్టి వాళ్ళకు కూడా నా గ్రామ పంచాయతీ ఆఫీసు మేము మీటింగ్ పెట్టుకునే హాల్ ఏదైతుందో వాళ్ళకు అది వాడుకోరని చెప్పినా మేము లేనప్పుడు. దాంతో ఇప్పుడు అదే సామాన్యంగా సర్పంచులు ఏదో పాత రూమ్ చూసి ఆడ హాస్పిటల్ పెట్టుకోరు అంటారు. అంటే మీరు గ్రామ పంచాయతీ పెట్టుకోరంటే అంటే పబ్లిక్ అందరికీ అందుబాటులో ఉండాలి ఊర్లో నడి మధ్యలో అని చెప్పే ఉద్దేశంతో అది చేయడం జరిగింది. మంజూరు అయింది అది? మంజూరు అయింది. కొబ్బరికాయ ఒకటి కూడా 6 నెలలు అయింది. వాడు వస్తలేడు, కాంట్రాక్టర్ వస్తలేడు. కాంట్రాక్టర్ ప్రాబ్లం తోటి అది ఇబ్బంది అవుతుంది. మంచినీటి వసతి ఎట్లుందన్న? సగం నీళ్ళు మోరీలనే పోతాయి, క్యాప్ ఎవరు పెట్టుకోరు. నిండి మొత్తం నీళ్ళు కింద పోయి మోరీలే పోతేనే నీళ్ళు వచ్చినట్టు. ఇక్కడ వాటర్కు ఎలాంటి కుదవలేదు మాకు ఎప్పటికి కూడా. ఏ ఎండాకాలం వచ్చినా కానీ ఫుల్ వాటర్. మొన్న ఈ ఊర్లో అంటే కాంగ్రెస్కు మెజార్టీ వచ్చినాయన్నా బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది? కాంగ్రెస్కి వచ్చింది. కాంగ్రెస్ ఎంత మెజార్టీ వచ్చింది? 580 మెజార్టీ వచ్చింది ఇక్కడ. అంటే మొత్తం మీద ఇక్కడ సర్పంచ్ కర్రె వెంకటన్నతో మాట్లాడినాం. ఊర్లో తిరుగుతూ సమస్యల మీద మనం ఆ సమస్యలు, తర్వాత వ్యక్తిగత జీవితం కావచ్చు, రాజకీయ జీవితం కావచ్చు, మొత్తం అడిగి తెలుసుకున్నాం. ఆ విశేషాలన్నీ కూడా మనకు చెప్పిండు. అంటే ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసిండు మనకు. ఇంకొక వారం మనం ఇంకొక సర్పంచ్తో మార్నింగ్ వాక్ విత్ సర్పంచ్ అనేటువంటి ప్రోగ్రాంలో మనం కలుద్దాం. అంతవరకు నమస్తే అన్న. థ్యాంక్ యూ అన్న.